నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ రాజు షేక్ మిషాల్ ఆల్ జాబర్ ఆల్ అహ్మద్ ఆల్ సబా గారిని కువైట్లోని ఇండియన్ ఎంబసీ అధికారి పరిమితా త్రిపాఠి గారు కలిశారు. వివరాల్లోకి వెళితే, భారత్ మరియు కువైట్ దేశాల మధ్య దశాబ్దాలుగా కొనసాగుతూ ఉన్న చారిత్రక సంబంధాలను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లేందుకు భారతదేశం కట్టుబడి ఉందని కువైట్లోని భారత రాయబారి పరిమితా త్రిపాఠి గారు పునరుద్ఘాటించారు. ఇటీవల కువైట్ రాజు గౌరవనీయులైన షేక్ మిషాల్ ఆల్ అహ్మద్ ఆల్ జాబర్ ఆల్ సబా గారికి తన యొక్క నియామక పత్రాలను సమర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ప్రాంతీయ పరిస్థితుల నేపథ్యంలో కువైట్కు భారతదేశం పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తుందని ఆమె తెలిపారు. కువైట్లో నివసిస్తూ ఉన్న భారతీయ ప్రజలకు, భారతీయ కమ్యూనిటీకి కువైట్ ప్రభుత్వం అందిస్తూ ఉన్న సహకారాన్ని, ఆ దేశ కువైట్ రాజుగారు చూపుతూ ఉన్న చొరవను ఆమె కొనియాడారు. వాణిజ్యం, పెట్టుబడి, భద్రత, రక్షణ మరియు ఇంధన రంగాలలో ఇరు దేశాల మధ్య సహకారాన్ని మరింత విస్తరించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రాంతీయ మరియు అంతర్జాతీయ అంశాలపైన ఇరు దేశాలు సమన్వయంతో వ్యవహరిస్తూ ప్రపంచ శాంతికి కృషి చేస్తాయని వెల్లడించారు. భారత్ మరియు కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 65 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ సుదీర్ఘ మైత్రి ఇరు దేశాల అభివృద్ధికి బాటలు వేస్తుందని చెప్పేసి రాయబారి పరిమితా త్రిపాఠి గారు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే కువైట్ ఎంబసీ అధికారి పరిమితా త్రిపాఠి గారు కువైట్లోకి వచ్చిన తర్వాత, అలాగే బాధ్యతలు చేపట్టిన తర్వాత తన యొక్క నియామక పత్రాలను కువైట్ రాజుగారికి అయితే అందజేయలేదన్నమాట. అలాగే ఆమె కువైట్ రాజుగారిని కలిసి తన యొక్క నియామక పత్రాలు అందించి, అలాగే భారతదేశం సపోర్టు కువైట్కు ఎప్పుడూ ఉంటుందని చెప్పేసి, కువైట్ తీసుకునే నిర్ణయాలకు భారతదేశం సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి కువైట్లోని భారత ఎంబసీ అధికారి పరిమితా త్రిపాఠి గారు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.